Himalaya. చూసారా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంటున్న మాటలని ఆయన ఒకటే చెప్తున్నాడు, ఇరాన్ది విజయం, భగవంతుడు విజయాన్ని కట్టబెట్టబోతున్నాడు. మరికొద్ది గంటల్లోనే ఆ విజయం ఇరాన్ సొంతం కాబోతోందా? ఇది నేనంటున్న మాట కాదు, ఇరాన్ చెబుతున్న మాట. మరికొద్ది గంటల్లోనే విజయం ఇటు ఇరాన్ సొంతం కాబోతోందా? యుద్ధమే లేదు, ఇంకా విజయం మాట ఏంటి అంటే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో, బట్ యుద్ధం ఇజ్రాయెల్ ప్రారంభించింది, అంతం మేం చూస్తామంటూ ఇప్పటికే ఇరాన్ వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇస్తోంది. ఈ క్రమంలోని మీరు వార్నింగ్ ఇచ్చేదేంటి? నేనే వార్నింగ్ ఇస్తా, నేనంటే ఏంటో చూపిస్తా. మరి ముఖ్యంగా బంకర్లో ఉన్నానంటారా? బంకర్లో ఉండి దాడి చేశానంటారా? నేనంటే ఏంటో, నా సత్తా అంటే ఏంటో, నా దేశం అంటే ఏంటో, మా యూనిటీ అంటే ఏంటో, మా ఐక్యత అంటే ఏంటో ఈరోజు ఇజ్రాయెల్కి చూపిస్తానంటూ మరి ముఖ్యంగా ఆయతుల్లా అలీ ఖమేనీ చెప్పిన సందేశం ఈరోజు రాత్రికి ఏదో జరగబోతోందా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కొద్ది గంటల క్రితం ఇఫ్ పాసిబుల్ మరి కాసేపట్లో ఆ ట్వీట్ని కూడా నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీనికన్నా ముందు రోజు అంటే నిన్న కాక మొన్న ట్రంప్ ట్వీట్ చేశాడు, నువ్వు లొంగిపోవాలి, అన్కండిషనల్గా సరెండర్ అయిపోని చెప్పి ట్వీట్ చేసిన తర్వాత నువ్వెవడు నాకు చెప్పడానికి, మేవెందుకు లొంగాలని చెప్పి ద వెరీ నెక్స్ట్ డే అంటే నిన్న ఖమేనీ ట్వీట్ చేశాడు, అక్కడ ట్రంప్కి ఇచ్చేశాడు. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ ఆయన చెప్పిన మాట, ఆయన చేసిన ట్వీట్, దానికి కౌంటర్గా అంటే నేనెక్కడికి వెళ్ళిపోలేదు, నేను ఎక్కడికి దాక్కోలేదు, నేను ఎక్కడా కూడా మిమ్మల్ని పట్టించుకోవటం లేదు, మీ వైపు దృష్టి సారించలేదులో అనుకోవద్దు, నేనుంటా, నన్నేం చేస్తారో చూస్తా. అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు ఇప్పటికే ఖమేనీ, అమెరికా నీ పన్ను నువ్వు చూసుకో, నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్కి చెప్పు, అనవసరంగా ఇంకా యుద్ధం కొనసాగితే, యుద్ధంలోకి నువ్వు కనుక వెళితే, యుద్ధంలోకి నువ్వు కనుక దూరితే గట్టిగా ఉంటుంది దెబ్బ. అదిగో ఒకసారి ఈ ట్వీట్ని ఇదిగోండి, ఆ రిక్వెస్ట్ ఆ 2 బాక్సెస్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక బాక్స్లో క్యాట్స్ది, ఫస్ట్ బాక్స్లో క్యాట్స్ది, సెకండ్ బాక్స్లో ఆయతుల్లా అలీ ఖమేనీ ఆ ట్వీట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో దట్ నేను అనట్లేదు, ఆ విజువల్ చూసి మీరే సమాధానం చెప్పండి, మీరే మాట్లాడండి. ఎందుకంటే చాలామంది అంటున్నారు ఎక్కడ వేరే చోట ఎక్కడ రావట్లేదు, మీ దగ్గర వస్తుందని చెప్పి. ఎస్, వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే. ఈ విషయానికి సంబంధించి ఎందుకు అంత గర్వంగా ఫీల్ అవుతామంటే, ఇది మీరు అంటే ఆర్టీవీ ప్రేక్షకులు మాకిచ్చిన గౌరవం, మాకిచ్చిన బాధ్యత. అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వంతో సమాచారం మేము అందించడంలో భాగంగానే ఈ కథనాలను చూపించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఆధారాలతో సైతం మేము ఉంచుతోంది ఆర్టీవీ. ఆ విజువల్స్ చూడండి, ఆ ట్వీట్స్ చూడండి. మరి ముఖ్యంగా ఆర్టీవీ మీకు అందరికన్నా ముందుగా మేము అందించే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఎటువంటి భీకర స్థాయికి చేరుకుంది. మరి ముఖ్యంగా ఒకనొక సందర్భంలో జాతీయ మీడియాతో సైతం పోటీపడి అంతకన్నా ఒక అడుగు ముందుకేసి మీకు మీ ముందుకు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సమాచారం ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒక్కసారి ఆ ట్వీట్స్ చూడండి. చాలామంది నమ్మకపోవచ్చు, అదేంటి మీరు చెప్తున్నారా ఇంత జరిగిపోతుందా, అక్కడ ఏం జరగట్లేదని చెప్పి. ఎస్, ఈరోజు రాత్రి జరిగే అవకాశం ఉందా? జరగచ్చు. ఇక్కడ నేను జరగదని చెప్పట్లేదు, జరిగే అవకాశం ఉందని చెప్పి గట్టిగా చెప్పడానికి కారణం ఆ 2 ట్వీట్లు. ఒక్కసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ ఫస్ట్ది మీరు చూస్తే ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ చెప్తున్నమాట. ఆయన ఏమంటున్నారు, లాస్ట్లో మీరు చూస్తే ద కోడ్ ఇరానియన్ డిక్టేటర్ సిట్స్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ ద ఫోర్టిఫైడ్ బంకర్ అండ్ ఫైర్స్ ఎయిమ్డ్ షాట్స్ అట్ హాస్పిటల్స్ అండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇన్ ఇజ్రాయెల్ అంటూ చెప్తాడు. ఏమంటున్నాడంటే, అక్కడ ఇజ్రాయెల్లోని హాస్పిటల్ మీద, అక్కడ జనాల ఆవాసాల మీద దాడి చేస్తున్నాడు ఇరానియన్ డిక్టేటర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అని చెప్పి. లాస్ట్ మీరు చూడొచ్చు, ద ప్రైమ్ మినిస్టర్ అండ్ నేను అలాగే ప్రధాని మీ ఇద్దరు కూడా డిస్కస్ చేసుకున్నాం, మీ ఇద్దరు మాట్లాడుకున్నాం, కొట్టి పాడేయాలి, ఇంకా దాడిని ఉధృతం చేయాలంటే చెప్పుకొచ్చాడు. అసలు ఆ కంపారిజన్ మీరు చూడొచ్చు. దాంతో ఈరోజు కౌంటర్గా కొద్ది గంటలలోనే ఖమేనీ రియాక్ట్ అయ్యాడు. ఒక్కసారి విజువల్స్కి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి నేరుగా. ఎందుకంటే దాడులు ఏ స్థాయిలో అక్కడ జరుగుతున్నాయో, ఏ మేరకు అక్కడ తీవ్రత ఉందో ఒకసారి ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి విజువల్స్కి వెళ్ళిపోదాం. విజువల్స్కి వెళ్ళి అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో తాజా విజువల్స్ చూద్దాం. ఆ విజువల్స్ చూడండి ఒకసారి.
קרה בחוץ, אתם לא מאמינים. אימא, כל הרחוב נשבר, אין יותר, יואו, אתם לא מבינים מה קורה פה. דנה, תראי מה קרה לבניין שלך, צ'יינג', הלך. הלך כל המקלאווי. יואו, אימא'לה. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు రాత్రి ఏదైనా జరగబోతోందా? బహుశా ఏదైనా జరగబోతోందా అనుకోవడం కన్నా ఏదైనా జరగచ్చు అనుకోవడం కరెక్ట్ అవుతుందేమో. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్ అదే వేగంతో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అలాగే దూకుడుగా దుందుడుగా వెళ్తామంటోంది ఇజ్రాయెల్. వదిలిపెట్టేదే లేదు, మమ్మల్ని టచ్ చేస్తే నిన్ను సర్వనాశనం చేస్తామని చెప్పి ఇరాన్ చెబుతోంది. మరి ముఖ్యంగా ఖమేనీ చేస్తున్నాడు ఇప్పుడు ట్వీట్స్ ఏకంగా. అటు ఇరాన్కి సంబంధించి అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ వీళ్ళెవరు చేయటం లేదు. నేరుగా ఖమేనియా రంగంలోకి దిగుతున్నాడు. ఇంట్రెస్టింగ్గా ఖమేనీ అనే వ్యక్తి కొద్ది గంటలుగా ఆయన బంకర్లోనే ఉన్నాడు, ఫోర్టిఫైడ్ కోట లాంటి బంకర్లో దాక్కున్నాడు అని చెప్పి ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఈరోజు రాత్రికి ఏమైనా బిగ్గెస్ట్ డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందా అంటే కనుక అంతర్జాతీయ వేదికలుగా అటువంటి మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమేనీ ఇక మనుగడ కష్టమేనా? ఈ చర్చ జోలెందుకుంటోంది. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఖమేనీ ఊరుకుంటాడా? అప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ ఇటు మ్యాప్లో ఉంటుందా? ఎందుకు ఈ మాట అంటున్నారంటే కనుక కంపారిటివ్లీ చూస్తే అమెరికా ఇంతవరకు యుద్ధంలోకి ఎంటర్ కాలేదు. ఎంటర్ అయితే బాగోదని చెప్పి రష్యా వార్నింగ్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మాత్రమే ఇక్కడ ఇరాన్ మీద ఫైట్ చేస్తోంది. బట్ వెనకాల అమెరికా ఉందన్న మాట ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ కూడా చెబుతోంది. ఏం జరగచ్చు? ఒక దాన్ని ఏమంటారు, ఒక గజిబిజిగా అనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో. బట్ ఈరోజు రాత్రికి ఒక బిగ్ డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. దాడులని తీవ్రతరం చేయబోతున్నారా? ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇటు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో అటు బిల్డింగ్లు ఏ స్థాయిలో కుప్పకూలిపోతున్నాయి, ఏ స్థాయిలో మంటలు రాజుకుంటున్నాయి, ఏ తీవ్రతతో పేలిపోతున్నాయి, ఏ వేగంతో మిజైల్స్ వస్తున్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ జనాల పరిస్థితి ఏంటి, అక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. נופל ב-100%.